జబల గణేష్ మహారాజ్ కి గోవిందా గోవిందా. తమ్ముడు ఎక్కడి నుంచి వస్తారు? అంబర్పేట్. ఎట్లున్నాయి సార్ గణేశంలో? మంచిగానే బాగున్నాయా? సో ఎంజాయ్ చేస్తారా వినాయక చతుర్థికి? ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నా. నైస్ నైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెల్కమ్ టు మగన్ సింగ్ అండ్ సన్స్ వర్క్ షాప్. ఇక్కడ ఈసారి 2026లో 3 విగ్రహాలు అయితే చేస్తున్నారు అన్నవాళ్ళు. చాలా మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. ఒక్కసారి రేర్ కెమెరా ద్వారా చూసుకుందాం. అదేవిధంగా ముంబై కాన్సెప్ట్లో కూడా విగ్రహాలు చేస్తారు, అవి కూడా చూసుకుందాం. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. ఫ్రెండ్స్, మన మగన్ సింగ్ అండ్ సన్స్ అన్నవాళ్ళ వర్క్ షాప్ లొకేషన్ వచ్చేసి ఉప్పల్ నుంచి నాగోల్ పోతుంటే నాగోల్ మెట్రో స్టేషన్ దాటగానే ఇమీడియట్గా మనమైతే లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ పార్కింగ్ ఉంది కదా, పార్కింగ్ పక్కనే అన్నవాళ్ళ వర్క్ షాప్ అనమాట. సో లోపలికి ఎంటర్ కాగానే ఇక్కడ ఒక 14 to 15 ఫీట్ హైట్లో మనకైతే బొజ్జ గణపతి దర్శనం ఇస్తున్నాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారు మంచి కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు. అండ్ స్వామివారి మెడలో కూడా మనకు లక్ష్మీ హారం అండ్ తొండం పైన కూడా మంచి జ్యువెలరీ వర్క్ ఉందన్నమాట. అదేవిధంగా స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చోళాలో కూడా మకర్ ధ్వజ్, సో మన క్రొకడైల్ హెడ్ అయితే ఉందన్నమాట. అదేవిధంగా ఎట్లయితే తిరుపతి బాలాజీకి మనకు అలంకరిస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ చోలో పైన అలంకరణ చేసారు. అండ్ బొట్టు కూడా చూసుకోవచ్చు. సో పెద్ద చెయ్యి, సో మన హస్తం, స్వామివారి ఫింగర్ చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉన్నదో. అండ్ చేయిలలో ఇక్కడ విష్ణు చక్రం, అదేవిధంగా ఇక్కడ శంఖం. సో ఇది పెద్ద విగ్రహం అన్నమాట. అండ్ ఇంకొక విగ్రహం ఇక్కడ సుమారు మనకైతే ఒక 11 ఫీట్ హైట్ ఉంటుంది. సో వన్స్ అగైన్ బొజ్జ గణపతి సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు. స్వామివారి కిరీటంలో ఇక్కడ వచ్చేసి మనకు గరుడ. అండ్ అదేవిధంగా ఏదైతే సింహాసనం ఉందో సింహాసనం లెగ్స్ కూడా యూనిక్గా ఉన్నాయన్నమాట. టైగర్ లెగ్ ఇచ్చారు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఎట్లయితే మన టైగర్కి ఇంకా లయన్కి లెగ్స్ ఉంటే ఆ టైప్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు మూషక్ మహారాజ్. అండ్ స్వామివారి బ్యాక్డ్రాప్లో కూడా ఇక్కడ మయూర్, పికాక్. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పికాక్స్ అనమాట. అండ్ తర్వాత ఇంకొక విగ్రహం ఇక్కడ. సో వన్స్ అగైన్ ఇక్కడ సింహాసనం కూర్చున్న వినాయకుడు, తొండం పైన వరాహ. అండ్ అదేవిధంగా స్వామివారికి లెఫ్ట్ సైడ్ ఇక్కడ వచ్చేసి మనకు శివుడు ఇంకా పార్వతీదేవి అర్ధనారీశ్వరుడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు విష్ణుమూర్తి అండ్ గజేంద్రుడు, అదేవిధంగా ఇక్కడ మన క్రొకడైల్. ఇది వచ్చేసి మనకు గజేంద్ర మోక్షం స్టోరీ అన్నమాట. సో గజేంద్రుడు ఒక రాజా. సో ఆ రాజా లేక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట, ఈ క్రొకడైల్ని చంపేస్తా అనేసి. బట్ ఆ క్రొకడైల్ ఆయన పట్టుకుంటుంది. సో ఆయనకి ఏం చేయాలో అర్థం కాక విష్ణుదేవునికి పూజిస్తే సో విష్ణుమూర్తి అప్పుడు మనకు గరుడ పైన వస్తాడు. అప్పుడు ఆ విష్ణు చక్రం వదులుతాడు అనమాట. సో అది గజేంద్ర మోక్షం స్టోరీ. చాలా బాగుంది. అండ్ 3 డిజైన్స్ ఉన్నాయన్నమాట. ఈ విగ్రహం కూడా మనకైతే సుమారు ఒక 10 to 11 ఫీట్ హైట్ ఉంటుంది. సో ఈసారి 3 డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయన్నమాట. అదేవిధంగా అన్న వాళ్ళ ఇంకొక వర్క్షాప్ ఉంది సైడ్లో, అక్కడికి వెళ్దాం ఇప్పుడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ముంబై కాన్సెప్ట్లో విగ్రహాలు చేస్తున్నాడు. ఒక్కసారి ఇక్కడ నుంచి కూడా మీకైతే లొకేషన్ చూపిస్తాను. ముంబై కాన్సెప్ట్లో రైట్ ఫ్రమ్ 6 ఫీట్ టు 16 ఫీట్లో విగ్రహాలు ఉన్నాయి. మంచి మంచి స్పెషల్ కస్టమైజ్డ్ డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి తర్వాత అయితే చూపిస్తాం మొత్తం అవుట్పుట్ వచ్చిన తర్వాత. సో అదే నాగోల్ మెట్రో స్టేషన్. అండ్ అది ఫస్ట్ వర్క్ షాప్ అనమాట, ఇది సెకండ్ వర్క్ షాపు. సో ముంబై కాన్సెప్ట్లో చేసే విగ్రహాలకైతే శ్రీ శారదా కళా కేంద్ర మగన్ సింగ్ అండ్ సన్స్ అని పేరు పెట్టారు అన్నవాళ్ళు. సో పిల్లర్ నెంబర్ 827 నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, బిహైండ్ SVM హోటల్. సో లోపలికి ఎంటర్ కాగానే ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు చూసుకోవచ్చు. సో ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. వాళ్ళ నాన్న శివుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. చూసుకోవచ్చు సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు, మల్లారి గణపతి, మార్తాండ, కండోబా. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మన బబ్బర్ షేర్. అండ్ అదేవిధంగా ఈ లైన్లో కూడా మనకైతే ఒక 10 ఫీట్ విగ్రహాలు ఉన్నాయన్నమాట. విగ్రహాలకు పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సుమారు ఒక 12 to 14 ఫీట్ హైట్ ఉంటాయి విగ్రహాలు. అండ్ కూర్ కూడా చూసుకోవచ్చు, పెద్ద గరుడ. సో స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పెద్ద గరుడ. అండ్ నరసింగన్ ఇక్కడ. నరసింగన్ राम राम, जय श्री राम, कैसे अन्ना? सो बोलिए अन्ना, कैसे चल रहा है काम? इस बार कितना मूर्ति बना रहे मुंबई कॉन्सर्ट में? 40 to 50. और अन्ना कस्टमाइजेशन अभी भी कर रहे? हो गया है, అయిపోయినాయా? ఓకే ఓకే. సో ఫ్రెండ్స్, కొంచెం ముందుకు వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ టాటాయిస్ పైన కూర్చున్న వినాయకుడు, టోటల్ 6 హ్యాండ్స్. అండ్ అదేవిధంగా ఏవైతే ఇక్కడ ఫోర్సెస్ ఉన్నాయో నంది
అండ్ లయన్. సో ఈ వినాయకుడు కూడా కొంచెం డిఫరెంట్ ముంబై కాన్సెప్ట్ అండ్ పొజిషన్ అనమాట. ఇవన్నీ సింహాసనం మీద కూర్చున్న వినాయకంలో స్వామివారి చేతిలో వచ్చేసి శంఖం. సో ప్రస్తుతానికి అయితే పెయింటింగ్ వర్క్ నడుస్తుంది. ఈ విగ్రహం బుక్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనకు రాక్షసుడు వస్తాడు, 6 ప్యాక్ బాడీ. సో రాక్షసుని ఫేస్ అయితే ఇక్కడ చేస్తారు ప్రస్తుతానికి అయితే క్లే వర్క్ ఆర్టిస్ట్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు జట, అదేవిధంగా స్టాండింగ్ పొజిషన్. సో అన్ని స్పెషల్ విగ్రహాలు అయితే యాజ్ పర్ స్కెచ్ ఇక్కడ వర్క్ నడుస్తుంది. ఇక్కడ కమలం పువ్వు పైన నుంచున్న వినాయకుడు శివుడు, అండ్ అదేవిధంగా ఇక్కడ టైగర్ పైన కూర్చున్న వినాయకుడు, కొంచెం పెద్ద బొజ్జ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మత్స్య ఫిష్ పైన స్టాండింగ్ పొజిషన్, అండ్ అదేవిధంగా ఇక్కడ మోర్. సో ఏదైతే ఫోర్స్ ఉన్నదో సింహాసనంకి రైట్ సైడ్ పికాక్ అనమాట. సో పికాక్ బ్యాక్ డ్రాప్ ఫెదర్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు 6 హ్యాండ్స్. అండ్ కొంచెం పక్కకి వెళ్దాం. ఇప్పుడు పక్క లైన్లో కూడా మనకైతే స్మాల్ సైజ్లో విగ్రహాలు ఉన్నాయి. అన్న వాళ్ళ వర్క్షాప్లో అమ్మవారి విగ్రహాలు కూడా చేస్తారు ధూల్పేట్ కాన్సెప్ట్లో. ఇక్కడ చూసుకోవచ్చు ఇది పెద్ద విగ్రహం. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకైతే నరసింహస్వామి కాన్సెప్ట్ అనమాట, ప్రహ్లాదుడు ఇంకా నరసింహస్వామి. ఇంకా స్పెషల్ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఒక పాము పైన అయితే బ్యాలెన్సింగ్ వర్క్ చేస్తున్నారు. ఇది చిన్న సైజులో విగ్రహం. అండ్ ముంగట వచ్చేసి మనకు అక్కడ పద్మనాభ స్వామి టైప్లో ఒక విగ్రహం అయితే చేస్తారనమాట. సో ఫ్రెండ్స్ తప్పకుండా అన్న వాళ్ళ వర్క్షాప్ అయితే విజిట్ చేయండి. డిస్ప్లే పైన నంబర్స్ ఉన్నాయి. సో అన్నకైతే మీరు కాల్ చేయండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. గణపతి బప్ప మంగళమూర్తి. సో థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.